అండి, వెల్కమ్ టు స్మార్ట్ సింధు ఛానల్. ఇవాళ ఇంకో కొత్త రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసాను. ఇదైతే దోశ పిండి మనకి ఇంట్లో ఉంటుంది కదా రెగ్యులర్గా, దాన్ని నేను ఎలా చేసుకోవాలో మీకు డిఫరెంట్గా చూపిస్తాను. ఈ క్యారెట్స్ కట్ చేసుకొని, ఇట్లా క్యారెట్స్ అంటే చాలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్నట్లు ఆనియన్స్ కూడా అలానే కట్ చేసుకోవాలి. నీట్గా సన్నగా కట్ చేసుకుంటేనే మనకు చాలా బాగుంటాయండి. ఇంకా వచ్చేసి దీంట్లో మామూలుగా మనం కావాలనుకుంటే దీంట్లో కొత్తిమీర, కరివేపాకు అలా అన్నీ వేసుకోవచ్చు. మిర్చి కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇందులో స్వీట్ కార్న్ కూడా యాడ్ చేశాను. ఈసారి చాలా బాగుంటుంది అన్నమాట టేస్ట్ అనేది. రెగ్యులర్గా కాకుండా ఇలా డిఫరెంట్గా ట్రై చేశారనుకోండి, మనకు వెజిటేబుల్స్లో ఉన్న విటమిన్స్ అన్నీ మనకి పిల్లలు తినకపోయినా తింటారు. కాబట్టి ఇలా డిఫరెంట్గా చేస్తే ఒక తినే దగ్గర 2 తింటారు. బాగుంటుంది టేస్ట్ కూడా, అన్ని విటమిన్స్ అందుతాయి. మనకి దోశలు వేసినప్పుడల్లా ఇలాంటి రెసిపీ అనేది మనము ఏదో ఒక రోజు యాడ్ చేసి, దోశలు అన్నాక కనీసం ఒక రోజు 2 రోజులు వేసుకుంటారు, కొంతమంది 3 డేస్ కూడా వేసుకుంటారు. అలాంటప్పుడు మనం రెగ్యులర్గా ఒకటే ఫ్లేవర్ కాకుండా ఇలాంటి ఫ్లేవర్ ఒకరోజు ట్రై చేసామనుకోండి, చాలా బాగుంటుంది. బోర్ కొట్టుకోకుండా దోశ అనేది. నేనైతే మా ఇంట్లో వీలు కుదిరినప్పుడల్లా నేను ఇలా వేసుకుంటూ ఉంటాను. మీరు బీన్స్ కూడా వేసుకోవచ్చు, ఇందులో యాడ్ చేసుకోవాలనుకుంటే చాలా బాగుంటాయి. నేను ఇలా అన్నీ యాడ్ చేసేసి ఇలా చేసేసుకున్నాను. ఇది మనకు పిండి అనేది ఇవన్నీ వేసిన తర్వాత గట్టిగా అవుతుంది. అందుకని చెప్పేసి కొంచెం వాటర్ కంటెంట్ అనేది లిక్విడ్ లాగా చేసుకోవాలి. మరి ఎక్కువ జారుగా లేకుండా మామూలుగా మనకు దోశ బ్యాటర్ ఎలా వస్తుందో అలానే మనం ఫామ్ చేసుకొని దీన్ని ఇలా చేసుకోవాలి. దీంట్లోకి మనము కావాల్సినంత ఉప్పు, మామూలుగా వంట సోడా వేసుకుంటాం కదా, అలా వేసేసుకొని మనం దోశ పోసుకోవడమే. యాక్చువల్గా ఇది నేను మా ఇంట్లో మా అమ్మ వాళ్ళు ఎక్కువ చేస్తారు. వాళ్ళు ఆనియన్ ఒకటే వేసి చేస్తుంది మా అమ్మ. నేను కొంచెం డిఫరెంట్గా ఇలా ట్రై చేస్తాను అనమాట. ఇంట్లో పిల్లలందరూ తింటారు కదా, అందుకని చెప్పేసి క్యారెట్, బీన్స్ అలా వేస్తాను. ఎప్పుడు క్యారెట్, బీన్స్, ఆనియన్స్ వేస్తాను, కరివేపాకు. ఈసారి వచ్చేసి నేను స్వీట్ కార్న్ కూడా వేసాను అనమాట, చాలా బాగుంటుందని చెప్పేసి. ఇలా మనకు దోశలకి ఏమేమి వేస్తామో అవన్నీ వేసేసుకొని మనం నీట్గా ఇంకా దోశ వేసేసుకోవడమే. ఇలా పిండి అనేది మళ్ళీ ఒకసారి తిప్పేసుకోవాలి. సాల్ట్, సోడా పొడి వేసాం కదా, వంట సోడా అని, అందుకని ఇలా మొత్తం ఒకసారి తిప్పేసుకోవాలి. మొత్తం మనకు క్వాంటిటీ అనేది ఇట్లా వచ్చేస్తుంది. తక్కువ ఉన్న పిండిలో కూడా ఇలా వేసుకుంటే పిండి అనేది కొంచెం మనకు క్వాంటిటీ అనేది ఎక్కువ అవుతుంది, ఎందుకంటే వాటర్ యాడ్ చేస్తాము. అలానే ఇది కూడా వెజిటేబుల్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అవి కూడా మనకు క్వాంటిటీ ఎక్కువ అనేది అయిపోయి దోశ అనేది ఒకరికి వచ్చే దగ్గర ముగ్గురికి వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి అప్పుడప్పుడు పిండి ఒక్కసారి తక్కువ ఉందనుకున్నప్పుడు మీరు ఇలా వేసుకుంటే చాలా బెటర్గా ఉంటుంది. ఇక్కడైతే నేను దోశ వేద్దామని చెప్పేసి ఇట్లా మీకు దోశ, ఇది కూడా కొంచెం డిఫరెంట్గా వేయాలి. మనం నార్మల్గా రెగ్యులర్గా వేస్తాం కదా, అలా కాదు, అలా కాకుండా వేసుకోవాలి దీన్ని. ఇక్కడైతే ప్యాన్ హీట్ అవ్వాలి. మనకు ప్యాన్ హీట్ అయిన తర్వాత యాక్చువల్గా నాన్ స్టిక్ యూజ్ చేద్దాం అనుకుంటానండి. నాన్ స్టిక్ ఏంటంటే మనకు ఒక 6 monthsకి ఆటోమేటిక్గా అదంతా పాడవుతుంది. అందుకని చెప్పేసి నేను ఐరన్ తెచ్చేసుకొని ఐరన్ ప్యాను దాన్ని నేను ఇలా యూజ్ చేస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ప్యాన్ మీద ఆయిల్ అప్లై చేసిన తర్వాత ఇదేంటంటే కింద పట్టుకుంటుంది, అందుకని పట్టుకోకుండా కొంచెం ఫస్ట్ స్టార్టింగ్ దోశ కాబట్టి ఆయిల్ వేయాలి, మిగతా తర్వాత అవసరం లేదు. ఇది మనకు దానిలాగా ఇలా ఉంటుంది, ఇలా మనకు ముద్దలాగా పడిపోతుంటుంది. దాన్ని నిదానంగా మనం ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి దోశలాగా. ఒకటి దగ్గర వేయకూడదు, వేస్తే మనకు అలానే అంటుకుపోతుంది. ఇలా స్ప్రెడ్ చేయాలి. మనం ఎక్కువ కూడా దీన్ని పెద్దగా వేయలేము. ఇలా 1 గంటకు వేస్తేనే మనకు ఫుల్ అయిపోతుంది, లేదు అలా. ఇప్పుడు దానిపైన ఆయిల్ అనేది వేసేసి మనము క్యాప్ పెట్టేసేయాలి. ఈ క్యాప్ పెట్టడం వల్ల మనకు వెజిటేబుల్స్ అన్నీ పచ్చి వేసింటాం కదా, బాగా ఉడుకుతాయి అన్నమాట ఆవిరి మీద. ఇది కూడా మనము మరి హై ఫ్లేమ్లో పెట్టుకొని వేసుకోకూడదు, మొత్తం మీడియం కానీ సిమ్లో కానీ పెట్టేసుకొని వేసుకోవాలి.
హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే కిందంతా మాడిపోతుంది మనకు క్యాప్ పెట్టినప్పుడు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇలా దోశ అనేది మనకి కింద ఇలా రెడ్గా దోశ అనేది ఈజీగా వచ్చేస్తుందండి. మళ్ళీ తిప్పి ఒకసారి వేయాలి. మీరు మళ్ళీ కావాలనుకుంటే క్యాప్ పెట్టుకోవచ్చు, లేదు అనుకుంటే తీసేసుకోవచ్చు. ఇలా మళ్ళీ ఒకసారి మొత్తం కిందకి ఇలా అనేసారనుకోండి, ఆటోమేటిక్గా మనకి కింద కూడా మనకి ఇలా రోస్ట్ అయిపోతుంది. ఇవి చల్లగా అయినా సరే చాలా బాగుంటాయండి. నేను మళ్ళీ కూడా ఒకసారి క్యాప్ పెడతాను, ఎందుకంటే రివర్స్ తిప్పి పెడితే మళ్ళీ కింద కూడా బాగా పైన అంతా ఉడుకుతుంది అని చెప్పేసి, పచ్చి పచ్చిగా లేకుండా చాలా బాగుంటాయి. ఇలా కూడా ట్రై చేస్తే మనకు ఒక కొత్త డిఫరెంట్ లాగా వేసుకోవచ్చు. వెజిటేబుల్ దోశ అని పిల్లలకి చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఎగ్ దోశ లాగా, ఎగ్ దోశ ఒకరోజు ఇలా నాన్ వెజ్ వాళ్ళకి ఎగ్ దోశ తింటారు, వెజ్ వాళ్ళకి ఇలా ట్రై చేశారనుకోండి చాలా డిఫరెంట్గా ఉంటుంది. అందుకని చెప్పేసి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీరు ఇది ఒత్తుదైనా తినచ్చు, చట్నీతో అయినా తినచ్చు. చాలా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. బై బాయ్, టేక్ కేర్.